ముందు మీరు భోంచేయండి, తినండి. మిస్టర్ కృష్ణమూర్తి, అరే శంకర్రావు గారా, ఆలు మగలు ఇద్దరు వచ్చారు, రండి భోంచేద్దరు గాని. నీ మర్యాదల కోసం రాలేదు, నీ మోసం తెలుసుకుని నిన్ను కడిగేద్దామని వచ్చాను. శంకర్రావు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఇలా మాట్లాడడం నేనెప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నావు కదా, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. అవుట్ హౌస్ లో ఉన్న అమృత ఎవరు? ఆ అమ్మాయి గురించి మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. మా నాన్నగారి ద్వారా ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి మీరేమవుతారో మాకు తెలిసింది. నిజమా కాదా? మర్యాదగా అవుట్ హౌస్ లో ఉన్న అమృత ఎవరో నీ నోట్తో నువ్వే చెప్పు, లేదంటే చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. ఏమ్మా చెప్పు. కృష్ణమూర్తి, నిన్నే అడుగుతున్నా. ఇప్పటివరకు నాలోని మంచి మనిషిని చూసావు. నా కోపం వస్తే మనిషిని కాను, కోపం రాకముందే చెప్పు. ఇంకా మర్యాదగా అడుగుతారేంటండి? చొక్కా పట్టుకుని అడగండి. అవుట్ హౌస్ లో ఉన్నది నీ కూతురే కదా? ఆ అమ్మాయి నా కూతురు కాదు. ఛీ, సిగ్గులేని జన్మలు కదండి. నిజం ఎలా ఒప్పుకుంటాడు? చెప్పు తీసుకోండి, అప్పుడు నిజం చెప్తాడు. ఎంతో పగడ్బందీగా ప్లాన్ వేసుకున్నారు కదా. తీరా ఇప్పుడు ఒప్పుకుంటే వచ్చిన ఆస్తి ఎక్కడ చేజారిపోతుందేమోనని నాటకం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంట్లు వీళ్ళు. కృష్ణమూర్తి, చివరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. ఆ ముదనష్టబుద్ధి నీ కూతురే కదా? చెప్పు చెప్పు చెప్పు. ఆగండి, ఆయన నేను చేయొద్దండి. అమృత మా కూతురే. అవును, అవుట్ హౌస్ లో ఉన్నది మాకే. శభాష్ కృష్ణమూర్తి, నిన్ను పల్లెటూరు బ్యాచ్ అనుకున్నాను గాని నువ్వు మామూలుడివి కాదయా. చేపలు పట్టడానికి గాలాన్ని ఎరగా వేసినట్టు మా ఆస్తిని కొట్టేయడానికి నీ కూతురు శీలాన్ని ఎరగా వేస్తావా? నీది ఒక బతికేనా? థూ. పల్లెటూరి బయతువై ఉండి ఎంత గొప్ప మాస్టర్ ప్లాన్ వేసావయ్యా. ముందు కూతుర్ని అవుట్ హౌస్ లో సెటిల్ చేసావు, ఆ తర్వాత అద్దె కోసం ఇల్లు కావాలని మాతో పరిచయం చేసుకున్నావు. మంచివాడిగా నటించి మాతోనే మీ కిరాణా షాప్ ఓపెన్ చేయించుకుని, మాతోనే డెవలప్ చేయించుకుని, మేమింట్లో లేనప్పుడు నీ కూతుర్ని మా వాడితో రేప్ చేయించుకుని మా ఆస్తికే టార్గెట్ పెట్టావా? ఏమండి, మీకు దండం పెడతానండి. మాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మాకు అసలు ఏమీ తెలీదు. ఊరుకో అమ్మ, పెద్ద చెప్పొచ్చావు. ఇంకా ఎందుకురా నటిస్తావు? నీ కూతురు చేత కళ్ళబొల్లి మాటలు మాట్లాడించి మా నాన్ననే బుట్టలో వేసుకుని మా ఇంట్లోనే మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తావా? ఎంతకి తెగించావురా కృష్ణమూర్తి? అమ్మో అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎంత అమాయకంగా నటించాడు.
శంకర్రావు గారు సరుకులు తెచ్చాను, భానుమతి గారు డబ్బులిస్తారా అని. నంగనాచలా ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చావు? అవుట్ హౌస్ లో ఉండేది నీ కూతురేనని ఒక్కసారి కూడా మాకు రవ్వంత అనుమానం రాకుండా మేనేజ్ చేశావంటే అమ్మో అమ్మో, నువ్వు మామూలుడివి కాదు. నీ కూతురేమన్నా తక్కువ? మిమ్మల్ని వెతికి దాన్ని మీకు అప్పగిద్దామని మావాడు ప్రపంచం మొత్తం తిరిగాడు. మీ వల్ల సొంత తాతయ్య దగ్గర నుంచి పైసా కూడా పనికి రాని ఏ బ్రాసి వాళ్ళందరి దగ్గర దెబ్బలు తిన్నాడు. పేపర్కి వేయించినా కూడా పెదవి కదపలేదు. పైగా ఎక్కడ మీ బండారం బయటపడిపోతుందో అని మావాడి మీద చేయి చేసుకుంది. ఇంతకు తెగించిన మిమ్మల్ని ఊరికేనే వదిలిపెట్టినా. శంకర్రావు గారు, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు, మమ్మల్ని నమ్మండి. నోరు మూసుకోమ్మా, మళ్ళీ మాట్లాడుతున్నావు. ఆ సిగ్గులేని దానికన్నా నువ్వు సిగ్గులేని దానివి. కూతుర్ని పరాయి ఇంట్లోకి పంపి పాడు పనులు చేయిస్తున్న తల్లిని నిన్నే చూస్తున్నాను. పైగా బుకాయింపొకటి. కొంపలు కూల్చే రకాలన్నీ ఇలాగే బుకాయిస్తాయి, లేదా ఇలా సైలెంట్గా ఉంటాయి. చూసారా ఎంత మొండిగా నిలబడ్డాడో? మనం ఇంతగా అంటున్నా ఆయనకి చీమ కుట్టినట్టు కూడా లేదండి. భానుమతి గారు, మధ్యలో నువ్వు మాట్లాడకమ్మా. లేకపోతే అత్యాచారం జరిగింది అంటే పాపం పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇస్తాడా మీ ఆయన? ఇది నాటకంలో ఒక భాగమేనండి. మేము కూడా డబ్బు సంపాదించే ఉచిత సలహాలు ఇస్తాం. చేస్తారా? మీ పెద్ద కూతురు అమృతలాగే చిన్న కూతుర్ని కూడా బజార్లో నిలబెట్టండి. రోజు బోలెడు డబ్బులు సంపాదించుకోవచ్చు. అవునవును, కూతుర్లు కష్టపడి సంపాదిస్తూ ఉంటే కలెక్షన్ చేసుకుంటూ కింగ్లా బతకచ్చు. చూసారా ఆ దొంగ ఏడుపులు? అమృతను కూడా ఏదైనా అంటే ఏడుస్తూ ఇలాగే నటించేది కదండి. నటించడం కాదు, జీవిస్తున్నారు. ఎదిగిన కూతుర్లకి పెళ్లిళ్ళు చేసే తండ్రిని చూశాను గాని ఇలా అడ్డదారిలో కోటీశ్వర్ల కొంపలకు కోడళ్ళుగా పంపించే తండ్రిని నిన్నే చూస్తున్నాను. ఇదో టైప్ మోసం అండి. చూడు కృష్ణమూర్తి, నీలాంటి వాడి కూతురు మా ఇంటి కోడలు అవడం కల్లో కూడా జరగదు. మర్యాదగా అవుట్ హౌస్కి వెళ్ళి నీ కూతుర్ని తీసుకెళ్ళిపో. శంకర్రావు గారు, ఇక ఆపుతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, అది నా కూతురు కాదు. దాంతో నాకేం సంబంధం లేదు. అది చచ్చినా బతికినా మేమేం పట్టించుకో. దాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం. చూసారా, అమ్మ కూతుళ్ళు ఒప్పుకున్నారు కానీ ఈయన ఒప్పుకోడు. ఓహో, అడ్డం తిరిగి మాట్లాడుతున్నావా నువ్వు? సరే, ముందు దాని సంగతి ఏంటో తేల్చి తర్వాత నీ సంగతి చెప్తా. పదబాను. ఏమిటండి మనకి పరిస్థితి? అది మళ్ళీ మనల్ని మోసం చేసింది లక్ష్మి. దానితో మా కూతురు అని ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదని దేవుడి ముందు ప్రమాణం చేయించుకున్నాం. అయినా ఇక్కడ కూడా మన పరువు తీసింది. చెడిపోయిన కూతుర్ని కన్నందుకు అవమానాలు భరించలేనప్పుడు చచ్చిపోవాలి. అది చేతగానప్పుడు తలంచుకొని బతకడం నేర్చుకోవాలి. అది కూడా చేతకాలేదనుకో మొండిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను వాళ్ళతో అలాగే మాట్లాడాను. ఏమిటండి మనకి కర్మ? మనమేం పాపం చేశామని? దాన్ని కంటమే మనం చేసిన పెద్ద పాపం.
ఒరే వికాస్, నానా వికాస్, ఏంటమ్మా? ఒరే తొందరగా కిందికి రారా. నానా వికాస్, మనకు అమృతపీడ వదిలిపోయే సమయం వచ్చిందిరా. ఇప్పుడే ఆ కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వస్తున్నాం. బాను, ఇంకా మాటలొద్దు, ఓన్లీ యాక్షన్. ఒరే వికాస్, అమృతని అవుట్ హౌస్ నుంచి జుట్టు పట్టుకుని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్లే టైం వచ్చిందిరా. పద, ఈ రోజుతో మన ఇంటికి పట్టిన చెన్ను వదిలిపోవాలి. దారా. ఆగండి నాన్న, ఆగండి నాన్న. అయినా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళమన్నారు? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? అసలు విషయం తెలుసా నీకు? ఏంటి? ఆ పల్లెటూరి బ్యాచ్ ఫ్యామిలీ నిన్ను దారుణంగా మోసం చేస్తోంది. నన్ను మోసం చేయడం ఏంటి? అవును, అమృత దాని అమ్మా బాబుతో కలిసి నాటకం ఆడి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇరికించారు. రేణుకని నీ నుంచి దూరం చేశారు. ఆ తెలియని మీ తాతయ్య కూడా మోసపోయాడురా. ఏంటి నాన్న మీరు చెప్పేది? అవును, ఇప్పుడు నీకు ఇది కరెక్ట్ టైం రా. అమృతని వాళ్ళ ఇంటికి తరిమేశావనుకో, పర్మనెంట్ గా ప్రాబ్లం సాల్వ్. తర్వాత రేణుకతో నీకు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు నువ్వు తాతయ్య కూడా భయపడాల్సిన అవసరం లేదురా. నా మాట విను, ఇప్పుడే అమృతని అవుట్ హౌస్ నుంచి గెంటాయి. నానా, అమృతని అవుట్ హౌస్ నుంచి మన ఇంట్లో కోడలుగా తీసుకొస్తాను కానీ గెంటేసే ప్రసక్తే లేదు. అదేంట్రా, మొన్నటిదాకా దాని అమ్మ నాన్న కనిపిస్తే అమృతని గెంటేస్తానని చెప్పావు. కష్టపడి తిరిగావు, దెబ్బలు కూడా తిన్నావు. అప్పుడు ఆ సిచ్యువేషన్కి అది కరెక్ట్. ఇప్పుడు అవసరం లేదు నాన్న. రేయ్, ఏమైంది నీకు? అసలు మీకేమైంది నాన్న? ఎప్పుడు మిమ్మల్ని ఇంత ఎమోషనల్గా నేను చూడలేదు. అప్పుడు ఆ సిచ్యువేషన్కి ఇమోషన్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. నా మాట వినరా. నానా, మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. చూడండి, నన్ను ఎవరూ మోసం చేయట్లేదు. అమృత అమ్మా నాన్నల గురించి దాచిన విషయం నాకు ముందే చెప్పింది. అయినా నేను ఇప్పుడు అమృతను పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళతో నాకేం అవసరం? రేయ్, దాని కన్నవాళ్లే భరించలేంతగా అసహించుకుంటూ మాట్లాడుతుంటే నువ్వెందుకురా దాన్ని పెళ్లి చేసుకుంటానంటావు? నానా, నేను ఇప్పుడు మీకు రిజల్ట్స్ ఇవ్వలేను. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, మీరు కూడా అన్ని గొడవలు మర్చిపోయి అమృత ఇంటి కోడలని ఫిక్స్ అవ్వండి. దట్స్ ఆల్. అంటే నువ్వు ఫిక్స్ అయ్యావా? ఇందాక నుంచి చెప్తుంటే అర్థం కావడం లేదా? వికాస్, మాకంటే ఆ అమృత ఎక్కువైందా? అర్థం చేస్తుంటే ఎక్కువ తక్కువలో ఉండవు. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవా? అదే నేను చెప్పేది. మాకు అమృత ఇష్టం లేదు. మీ ఇష్టం ఎవరికి కావాలి? నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు, మేము ఆలోచించి చెప్తున్నాం. నువ్వు చేస్తుంది తప్పు, నీ డెసిషన్ మార్చుకో. పొద్దు నుంచి చూస్తున్నాను, అమృత విషయంలో మీరు చేస్తున్నది కూడా తప్పే. నా గురించి మీ డెసిషన్ మార్చుకోండి. వికాస్, ఏంటి నాన్న, ఎప్పుడు నేను తగ్గెంతలేస్తున్నావేంటి? చూడమ్మా, నాన్న పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు. ఒరేయ్, అమ్మని చెప్తున్నాను, నా మాట వినరా. మీ నాన్న చెప్పేదే కరెక్టు. మేము ఆలోచించేది నీ భవిష్యత్తు కోసమే. సారీ అమ్మా. ఒరే వికాస్, చివరిసారిగా చెప్తున్నా, మా మాట విను. లేకపోతే నువ్వు మా కొడుకువే కాదనుకుంటాం. సరే, మీ ఇష్టం. కొడుకును కాదనుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇదేంటండి, వీడిలా మారిపోయాడు? ఛ, పంతులతో ప్లాన్ వర్కౌట్ చేసి అమృత అమ్మ నాన్న ఎవరో కనిపెట్టిస్తే వీడేమో ఇప్పుడు అర్థం చేసుకోడు. ప్లాన్ అంతా వేస్ట్. వికాస్ ఎప్పటికీ మనకు అర్థం కాడండి. ఈ ఇంటి కోడలుగా రేణుకను ఊహించుకున్న స్థానంలో అమృతను ఊహించుకోలేకపోతున్నాను. అవసరం లేదు. ఏనాటికైనా ఈ ఇంటి కోడలు రేణుక అమృత వికాస్ల పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను.
చీకట్లో కూర్చున్నారేంటండి? ఏమీ లేదు. ఉక్కగా ఉన్నట్టుంది. కాసేపు బయట కూర్చుంటే బాగుంటుంది కదండి. వద్దు లక్ష్మి, బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. చూసావుగా అది చేసిన పని. అందుకే దానికి కనిపించినంత దూరంగా వెళ్దామంటే నువ్వే వద్దన్నావు. కానీ ఇప్పుడు చూడు, శంకర్రావు గారు ఎన్ని మాటలు అన్నారు. చొక్కా పట్టుకొని చెప్పుతో కొడతానన్నాడు. వాళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే మొండిగా నిలబడ్డాను గాని ఆ క్షణం నా ఊపిరి ఆగిపోతే బాగుండునని ప్రతి క్షణం మనసులో అనుకుంటూనే ఉన్నాను. వాళ్ళ మాటలు వింటూ అవమానంతో తలదించుకొని నిలబడాలని రాసిపెట్టుందేమో. అది కూడా జరిగిపోయింది. వాళ్ళు అలా మాట్లాడతారని నేను అనుకోలేదండి. నేను ఊహించాను లక్ష్మి, ఏదో ఒకరోజు ఇలాంటి అవమానం ఎదురవుతుందని. వాళ్ళు దాన్ని ఎంత అసహించుకుంటున్నారో ఆ కోపాన్నంతా మన మీద చూపించారు. ఇన్ని మాటలు పడి మనం ఇంకా చిచ్చి మంది ఒక బ్రతికేనా? ఈ విషయం బయటికి తెలిసేలోపు నందిని పెళ్ళైపోతుంది. తర్వాత మనకి ఏ సమస్య ఉండదనుకున్నానండి. ఎందుకు తెలీదు? దేవుడు ముందు ఒట్టేసిన అది చెప్పిందంటే దాని దృష్టిలో మనం ఎప్పుడో చచ్చినట్టే. లేదండి, అది చెప్పలేదు. మనమే ఆవేశపడి ఈ విషయాన్ని తెలిసేలా చేశాం. అవునండి, అవుట్ హౌస్కి వెళ్ళి దాన్ని చూసినా పట్టించుకోకుండా వచ్చుంటే సరిపోయేది. ఎవ్వరికీ అనుమానం వచ్చుండేది కాదు. మనం బాగా ఆవేశపడ్డాం. ఎవరో ఒకళ్ళు చూసుంటారు. అంతా అయిపోయింది లక్ష్మి. మనం ఎవరికైతే తెలియకూడదనుకున్నామో వాళ్ళకే తెలిసిపోయింది. మీరిలా బాధపడితే ఎలాగండి? నందిని పెళ్లి పనులున్నాయి, శుభలేఖలు పంచాలి. పరువు పోయి తలెత్తుకోలేని పరిస్థితిలో ఉంటే పెళ్లికి రమ్మని శుభలేఖలు ఎలాగివ్వాలి? ఈ కాలనీలో నేను సరుకులు వేస్తాను, ఈ విషయం తెలియకుండా ఉంటుందా? ఏ గడపలో ఏం అడుగుతారో, ఏ అవమానం జరుగుతుందో అని భయంగా ఉంది లక్ష్మి. నందిని పెళ్లి ఆపేద్దాం. ఆపేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? నందిని అదృష్టం కొద్దీ వెంకట్రావు దొరికాడు. అమృత గురించి మనకెంత తెలుసో ఆ అబ్బాయికి అంతే తెలుసు. ఇక బయట వాళ్ళ సంగతి అంటారా? లోకులు కాకులు అనుకుని జరిగింది తెలిసినా పెద్దగా పట్టించుకోడు. ఎలాగోలా ఈ కార్యం జరిపిస్తే నందిని బాధ్యత తీరిపోతుంది. ఆ రోజు అది చేసిన పనికి పురుగుల మందు తాగి చచ్చిపోదాం అనుకున్నాం. కానీ నందిని కోసం మానుకున్నాం. ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది లక్ష్మి. అవునండి, అమృత మీద మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. మన ఆశలన్నీ అడి ఆశలయ్యాయి. కూతుర్ని పెంచడం చాలా గొప్ప అని గర్వపడేవాణ్ణి లక్ష్మి. ఊర్లో అందరూ దాని విషయంలో నన్ను పొగుడుతూ ఉంటే నేనే అనవసరంగా నా మనసులో దాని మీద లేనిపోని ఆశలన్నీ పెంచుకున్నాను. ఈ రోజుతో ఆ ఆశలన్నీ పోయాయి. మీరిక దాని గురించి ఆలోచించకండి. మనం ఎక్కడికెళ్ళినా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు కొత్తగా పోయే పరువే ఉంది. దాని గురించి ఆలోచించకుండా ఉండటానికి ఇంతటితో దాన్ని కూడా ఆగిపోతుందా? భవిష్యత్తులో దానివల్ల ఇంకా ఎన్ని అవమానాలు ఎదురవుతాయో.